దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడంట మరి వారి కొరకు మేలు దాచిపెట్టాను అని చెప్తున్నాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి, బైబిల్లో మనం చూస్తే దేవుని యందు భయము అంటే చూడండి, ఏబు గ్రంథములో మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఏబు ఏం చేశాడంటే, మొదటిగా ఆయన చెడుతనమును విసర్జించాడు. ఈ లోకములో ఎవరైతే దేవునికి భయపడే వంటి వారు మొదటిగా చేసేదని చెడుతనాన్ని వదిలిపెట్టుకుంటారు. చెడు అంటే మీకు తెలియంది కాదు. చూడండి, అబద్ధం ఆడటం అనేది కూడా ఒక చెడే, మరి బూతులు మాట్లాడటం అనేది కూడా ఒక చెడే, ఇతరుల మీద చాడీలు చెప్పటం ఒక చెడు అలవాటు, ఇతరులను దూషించడం, ఇతరుల మీద చాడీలు చెప్పడం, మరి అబద్ధాలు ఆడటం, అక్రమముగా సంపాదించుకోవడం, మరి ఈ విధముగా చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటి చెడు అలవాట్లు ఉన్నాయి. ఈ చెడు అలవాట్లన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడలేం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోసం అంట దేవుడు మేలు దాచిపెట్టాడు. ఆ మేలు ఎవరి కొరకు దాచిపెట్టాడు? ఇదిగో, ఈ చెడు అలవాట్ల నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ హృదయం ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటుందో, దేవునికి ఇష్టకరంగా నువ్వు ఎప్పుడైతే జీవించగలవో ఆ రోజు దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటావు. నీలో నుండి ఆ సొనుగుడు, ఆ గొనుగుడు, ఇతరుల మీద పడి ఏడవడాలు, ఇలాంటివన్నీ నువ్వు మానుకోవాలా. ఎవరన్నా బాగుపడితే కొందరు వారవలేరు, ఎవరన్నా పచ్చగా ఉంటే కొందరు వారవలేరు, వారి మీద పడి ఏడుస్తూ ఉంటారు. వారు ఎప్పుడు పాడైపోతారా, ఎప్పుడు నాశనం అయిపోతారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి చెడు అలవాట్లు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి సొనుగుడు గొనుగుడు నీలో ఉన్నంత కాలము నువ్వు దేవుని బిడ్డ, నువ్వు ఎక్కిరావు. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలను చూసావు, వారు అరణ్యములో మరి దేవుని మీద గొనిగి, దేవుని మీద సనిగి మరి ఏం చేశారు? ఒక్క దినములోనే 1000 మంది కూలిపోయారు. ఈరోజు నీ కుటుంబము ఎదగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ కుటుంబము ఆశీర్వదించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఈ గొనుగుడు, నీలో ఉన్న ఈ సొనుగుడు, నీలో ఉన్నటువంటి ఈ వేషధారణ, నీలో ఉన్నటువంటి ఇలాంటి ఆలోచనలే నీ కుటుంబాన్ని ఎదగకుండా చేస్తూ ఉన్నాయి. ఈ సమయంలో నువ్వు గమనించాలి. అలాంటి అలవాట్లు ఏమన్నా నీలో ఉంటే నువ్వు తీసేసుకో. దేవుడు అంటున్నాడు, ఆయన నీ కోసం అంట గొప్ప మేలు దాచిపెట్టాడంట. చూడండి, యోహో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. నీకు గొప్ప మేలు ఉంది. దేవుడు నీకు మేలు చేయాలని ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కానీ నీలో ఉన్న బలహీనతల వలన ఆయన మేలు మనం పొందలేకపోతున్నాం. నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణం ఏంటంటే అసూయ. ఇతరులు కొంతమంది మీద నీకు అసూయ. ఈ అసూయ వలన, ఈర్ష్య వలన ఇలాంటి ఆ పరిస్థితులు నిన్నేం చేస్తున్నాయి అంటే దేవుని దీవెనలకు నేను దూరం చేస్తున్నాయి. ఈరోజు దేవుని బిడ్డ, ఇదిగో నేను నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఒకవేళ నీకు ఇలాంటి ఉంటే నువ్వు ఆశీర్వదించబడవు, నువ్వు హెచ్చించబడవు, నీ పరిస్థితులు మారవు. నువ్వు చర్చికి వచ్చినా, ప్రార్థన చేసినా, దశంభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, నీ హృదయంలో ఇదిగో ఇలాంటి అసూయలు, ద్వేషాలు, కల్మషాలు ఇవన్నీ నీలో ఉంటే నువ్వు ఆశ్రయించబడవు. మొదటిగా ఇవన్నీ తీసుకో. దేవుని ఎదుట నీ హృదయం తేటగా ఉండాలి. ఏ మచ్చ, ఏ డాగు లేని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు.
చూడండి, దేవుడే చెప్తున్నాడు, నీ కొరకు నేను మేలు దాచిపెట్టాను. ఆయన చేసే మేలు అత్యధికంగా ఉంటుంది. అబ్రహాము, ఇసాకు, యాకోబులను దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే వారి ఆశీర్వాదాన్ని మనం కొంచెం కూడా అంచనా వేయలేం. అంతగా దీవించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేసుకుందాం. దేవునితో నమ్మకమైన వారిగా ప్రయాణం చేద్దాం. గొప్ప కృపతో దేవుడు మనల్ని నింపుతాడు. మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడువైన నా యేసయ్య, ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నువ్వు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. మేము మనుషుల వైపు చూసి వారి మీద వీరి మీద అసూయపడి గొనిగి సొనిగి మాకు రావలసిన ఆశీర్వాదాన్ని మేము కోల్పోతున్నాం. ఎవరి మీద మేము అసూయ పడకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, దూషించకూడదు. అబద్ధాలు, అసూయ ఇలాంటివి, కామ క్రోధ మదమత్సరములు లాంటివి ఏవి మా అంతరంగంలో పని చేయకూడదు. మా హృదయముని ఎదుట తేటగా ఉండునుగాక. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి. దానిలో కుళ్ళు, కుట్ర, డాగు, మచ్చలు ఏమీ లేకుండా పరిశుభ్రంగా ఉంచండి. అవన్నీ తొలగించమని నీ కాపుదలుంచి నీ కృపతో మమ్మలను నీ మందిరములో అయ్యా ఖర్జూర పరీక్షములే నాటమని నీ కృపతో భద్రపరచమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఇతరులకు కూడా మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు బలపరిచినట్లయితే ఎంతోమందికి వాక్యం అందించిన వారు అవుతారు. ప్రైజ్ ది లార్డ్.